ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. భూపాలపల్లి జిల్లా శ్రీనివాస్ మీరేనా? ఆయాసం, అల్సరా, తిన్నది అరగదు, యూరిన్ మంచిగా అవ్వదు, మోషన్ టాబ్లెట్ వేసుకుంటేనే వస్తుంది. ఒక నెల నుండి నడుము కుడి వైపు గుంజుడు, నిద్ర సరిగా రాదు. శ్రీనివాస్ గారు, మీరు ఏం పని చేస్తారు? పెట్రోల్ బంక్లో పనిచేస్తారు. పెట్రోల్ పని చేస్తారా? అసలు మీకు ఈ బాధలు ఎప్పటి నుంచి ఉన్నాయో తెలుసా మీకు? ఇవి చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. భార్య ఆమె నమ్ముకోలేదు, దేవుని నమ్ముకోలేదు. నమ్ముకున్నావా? నమ్ముకున్నా కానీ సరిగా పోనీయది, చర్చికి ఆవిడ పోనివదా? అయితే మీకు ఎప్పటి నుంచి ఉంది బాధ? ఎంతకాలంగా ఉంది? ఇప్పుడు ఆ బాధలు, ఈ ఆయాసం 2 సంవత్సరాలు దాన్ని. 2 సంవత్సరాల ఆయాసం. అల్సరు 38 సంవత్సరాల నుంచి ఉన్నది. 38 సంవత్సరాలు. మీకు వయసు ఎంత? ఇప్పుడు 53 ఉంటుంది. 53. అన్నదమ్ములు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? మొత్తం 5 మేము. ఎంతమంది ఉన్నారు? మొత్తం 5. అదే 5. ఇప్పుడు అందరూ ఉన్నారా? ఉన్నారు. నువ్వు ఇంటికి పెద్దవాడువా? రెండో. పట్టుకోండి, ఆయన పట్టుకోండి. అట్లే పరిగెత్తుకుంటారా? చప్పులు కొట్టండి అందరూ. యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. కొన్ని బాధలు రాశాడు అక్కడ, ఇంకా ఇంక లోపల చాలా బాధలు ఉన్నాయి. కవర్ చేసుకుంటున్నాడు పాపం, నరకాన్ని అనిపిస్తున్నాడు ప్రతిరోజు. యేసయ్య పూర్తిగా నేను బాగు చేశాడు. ఎప్పుడైనా మాకు ఫోన్ చేయండి మళ్ళా. అన్నం కూడా తక్కువ తింటున్నారు. అసలు తింటున్నావే? ఇది ఇప్పుడు ఏదో ఆయాసమా? మన ప్రార్థన వాటి ఎట్లా కొడితే చాలు, ఆగిపోతుంది. ఓకేనా? మీరు ఆ టెన్షన్ కూడా మీ మనసులో బాగుంది కదా? టెన్షన్ బాగుంది. పెట్రోల్ బంకులు పని చేస్తారు మీరు? పెట్రోల్ బంక్లో పనిచేస్తా. చూస్తున్నారా? అదే మరి అక్కడికి ఎందుకు రావట్లేదు? రావాలంటే ఏదో ఒక ఆటంకం. ఇంకా ఇక్కడే రాను, ఏదో ఆటంకం. అంతేనా? ఏదో ఆటంకం. ఇక ఈసారి వద్దాం అనుకున్నా, టీవీలో మీ అనౌన్స్ వచ్చింది. ఓకే. హన్మకొండ, వరంగల్ రారు. ఓకే. ప్రభుకి మహిమ కలిగాక. నాకు స్వస్థ అయినాక నేను మరొక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తా. ఆల్రెడీ చేసిన, మళ్ళీ చేస్తా. ఉన్నాయా డబ్బులు? ఇస్తా. ఉంటే మొత్తం క్లోజ్ చేద్దాం. ఏముంది ఇక్కడ ఛాతిలో? మీరు పరిగెత్తి చూడండి, ఎందుకంటే మీకు చాలా వస్తుంది. అది కొద్దిగా పరిగెత్తి చూడండి. ఇట్లా ఉంటే మళ్ళీ చెప్పండి. ఓకేనా? ఓకేనా? మీదేంటో నేను వెళ్ళేటప్పుడు చెప్తాను, కంగారు పడుకోండి. అదేం కాదు, రోగాలు కాదు. ఆమె చప్పులు కొట్టండి గట్టిగా. సంతోష్ సిద్దిపేట నుంచి వచ్చారు. సంతోష్ కీళ్ళ నొప్పులు, గుండెల్లో దడ, ఎప్పుడు చలి, థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువ, క్యాన్సర్ అన్నారు.
సంతోష్ నీకు తగ్గిపోతుంది. ఎక్కడున్నావు చిన్న, ఎక్కడున్నావు? సార్ ఉయ్ రా ముందుకురా. ఏది ఎవరు వచ్చారు నీతో పాటుగా? భార్యనా? చప్పులు కొట్టండి గట్టిగా, పట్టుకోండి ఇద్దరు మడుగా చప్పట్లు కొట్టాలి అందరూ అలా కొట్టాలి. స్తోత్రం నీకే స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఏం పేరు నీ పేరేంటి? నా పేరు సంతోష్. సంతోష్. ఏం నీకేంటి అసలు ఏం బాధలు ఉన్నాయి? సార్ నాకు కేళ్ళ 5 నొప్పులు? సంవత్సరాలే సార్. కేళ్ళ నొప్పులా? అవును సార్. గుండెల్లో దడా? అవును సార్. నేను వస్తాయి సార్ ఛాతీలా. థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువగా ఉంది, క్యాన్సర్ అన్నారా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 4 పిల్లలు సార్. గుండె స్వీట్ కొట్టుకుంటుందిగా. 4 పిల్లలు. ఏం పని చేస్తావు? నేను మేస్త్రి పని చేయొద్దు కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది సార్. చూడండి ఈ చేతులు చూడండి, ఇగో చూపించాయి అంటే ఎట్లా హార్డ్ అయిపోయాడు మనిషి. కనపడుతుందా? హార్డ్ అయిపోయింది అంతా. ఎప్పటి నుంచి అవుతుంది? 6 సంవత్సరాలుగా. బ్లడ్ కూడా తక్కువ అయిపోయింది, హార్డ్ అయిపోయింది. చేతులు చూడండి హార్డ్ అయిపోయినాయి. ఎట్లా అనుకో బాబు. ఎంత పిల్లలు ఎంతమంది? 4 సార్. ఏ మేస్త్రి పని చేసుకుంటావా? ఎప్పుడు చేస్తలేను సార్. 4-5 సంవత్సరాలు అవుతుంది. ఓకే ఓకే. ఇక్కడ నిలబడి మంచిగా ఇక్కడ వస్తాయి సార్. ఓకే. తగ్గిపోతుంది చూసుకో. అంటే అసలు మామూలుగా ఎప్పుడు ఉంటుంది అక్కడ? కాదు సార్, ఎప్పుడైనా బాగా చలి పెట్టినప్పుడు కలుపుకుంటాయి సార్. కలుపుకుంటుందా? ఇప్పుడు అలా అంటే తగ్గిపోద్ది అది అంతే. తర్వాత గుండు కూడా చాలా ఇక్కడ స్వీట్ కొట్టుకున్నట్టుగా దడగా కనపడుతున్నా. ఎప్పుడు మనశ్శాంతిగా ఉండదు సార్. ఉండదా? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఇన్నిసార్లు కింద పడ్డావు, లేచావు, నొప్పులు అన్నావు కదా, ఒళ్ళంతా ఉన్నాయా నొప్పులు? తక్కువ ఉన్నాయి సార్. చప్పలు కొట్టండి. ఈయనకి 5-6 సంవత్సరాలుగా ఇక్కడ రాసిందే చెప్తున్నాను నేను. సంతోష్కి కీళ్ళ నొప్పులు, గుండెల్లో తేడా, ఎప్పుడు చలి, థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువగా ఉంది, క్యాన్సర్ అన్నారు. ఇప్పుడు కీళ్ళ నొప్పులు ఉన్నాయా? తక్కువ ఉన్నాయి సార్. కూర్చుని చూపించు అందరికి, మీ భార్య కూడా చెప్పు. ఇప్పుడు అడుగు సంతోష్కి ఇవ్వండి. కీళ్ళ నొప్పులు ఉన్నాయా సంతోష్? ఇప్పుడు తక్కువ ఉన్నాయి సార్. గుండెల్లో దడ ఉంది కదా, ఇప్పుడు దడ ఉందా? లేదు సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎప్పుడు చలి అంటున్నావు కదా, ఎప్పుడు ఉంటుందా చలి? ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్లో ఉన్నావు, మొత్తం అందరిలో ఉన్నావు కదా, ఇప్పుడు నీకు చలి ఉందా? ఇదే ప్రార్థన మళ్ళీ చెప్తున్నా నీకు, ఏం జరుగుద్దో చెప్తాను, ఓకేనా? మొత్తం ఇక్కడ తగ్గించేసుకో, మొత్తం తగ్గిపోతే ఇక్కడ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతే, రక్తం కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. క్యాన్సర్ అన్నారు, అది కూడా క్లోజ్ చేసేస్తున్నాను, ఏమి ఉండదు. చప్పట్లు కొట్టాడు, మరోసారి చప్పట్లు కొట్టాడు. హోలీ స్పిరిట్, ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. లే నిలబెడు. ఏంటమ్మా ఎట్లా ఉంది? మంచిగా అవటం అంటే ఏమైంది? ఇప్పుడు దాకా తెల్లగా పసుపుగా ఉన్నాయి కదా, హార్డ్గా. చూపించు బాబా. చూసే కలర్ వచ్చేసింది చూడండి, రెడ్, ఫుల్ యాపిల్ పండు. చప్పులు కొట్టండి. అది పవర్, అది గాడ్స్ పవర్, దేవుని శక్తి. చెప్పండి, అది ఏది? దేవుని. కీళ్ళ నొప్పులు ఎంతకాలం మట్టు ఉన్నాయి చిన్న నీకు? 5 సంవత్సరాలు. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చుని లెగుతారు ఎక్కడన్నా? చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాడు మీకు. ఆమేన్. లేకమ్మా చప్పట్లు కొట్టండి గట్టిగా. కాలు కూడా చూపించు. కూర్చో, నువ్వు కూర్చో, కాలు చూపిస్తాడు. అలా కాదురా, ఇట్లా ఇలా పెట్టి చూపించాయా, మీ ఆవిడకి చూపించాయా? ఈ కాలు చూపించాయ్యా. అవి చూడు ఇప్పుడు పగిలియా. ఆమేన్. హల్లెలూయా. మెత్తబడిపోయి మంచిగా అయిపోతావు. తిందుగాని అన్నీ తినాలి నువ్వు, ఓకేనా? నేనే పెద్ద డాక్టర్. నీ ఇక్కడ 1 నిమిషంలో ఆ పేషెంట్ బాగైపోవాల్సింది. పరుగులు పెట్టా, ఉరుకో, ఇట్లా ఉరుకో. ఇప్పుడు సాక్ష్యం ఇస్తాడు ఆయన, చూడండి రా. ఆమేన్. మైక్ ఇవ్వండి ఆయనకి ఇచ్చేయండి. మైక్ పట్టుకొచ్చాను, మంచిగా పట్టుకో. సంతోషం మైక్ పట్టుకురారా. ఇప్పుడు అలా పరిగెట్టావా? ఎన్నాళ్ళైంది అలా పరిగెట్టి? ఎప్పుడు ఉరకలేదా? మెల్లగా పుండులు ఎక్కువ నడుస్తావు. ఇప్పుడు ఉరికావు కదా, మళ్ళీ ఉరికి చూపించు. దమ్ము వచ్చేద్ది అట్లా ఉరికితే. అది చెప్తాడేమనుకున్నా, అలా ఉరికితే దమ్ము వచ్చేద్ది దానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. అది అలా ఉరికితే దమ్ము వచ్చేస్తుంది. ఆమె నువ్వు ఆ భార్య కూడా ఒక మైక్ ఇవ్వండి. అట్లా ఉరుకుతాడా మీ ఆయన? అసలు ఊరుకోడా? మైక్ చూపించు. దమ్ము వస్తుందేమో చెప్పు, అందరికీ చెప్పు. వస్తుందా? వస్తలేదు, దమ్ము వస్తలేదు. ఓకేనా?
కాళ్ళు కూడా ఇలా లేపుకో, ఓకేనా? ఇవన్నీ పట్టేస్తాయి నీకు. అవునయ్యా. ఇది ఒక ప్రాబ్లం కాదు. పోండి. అన్నయ్య చాలా తప్పు చేసా అంటారు. మరి ఎందుకు అలా తప్పు చేసావు, ఎందుకు ఆ మార్గంలోకి వెళ్ళావు? ఏమన్నయ్యా, మైండ్ పని చేయలేదు, తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు, ఏదో ఒక తప్పు చేస్తారు, ఏదో ఒక తప్పు, తనకు తను విరుద్ధమైనటువంటి తప్పులు చేస్తూ ఉన్నారు. ప్రియులారా చూడండి, ఇక్కడ ఆ యోధవారి ఇశ్రాయేలీయులు ఎంత తప్పు చేస్తున్నారంటే చూడండి. అందువలన ఏం జరుగుతుందో కూడా నేను ఇక్కడ మీకు చెప్పగలుగుతాను. చూడండి, మొదటి అధ్యాయం యోవేలు గ్రంథంలో ఇక్కడ మొదటి వచనంలో చూసినట్లయితే, పేతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతులు మీ దినములో గాని మీ పితరుల దినములో గాని జరిగిందా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి. వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబోవు తరం వారికి తెలియజేస్తారు. దయచేసి గమనించండి, దేవుడు మన ఎడల చేసే కార్యములు మనము అలాగే మన బిడ్డలకు, మన బిడ్డలు అలా దేవుని బిడ్డలారా గమనించండి. మీరు చెప్పండి, ఎందుకంటే ఒక పెద్ద కీడు ఇక్కడ మనం గమనిస్తున్నాం. చాలా పెద్ద శోధన, పెద్ద కీడుని మనం చూస్తున్నాం. ఏంటంటే వారికి ఏం నష్టం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఏమంటున్నా 4వ చూస్తే, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. మేలుకొని ఏం చేయాలంట? కన్నీరు విడవాలంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తులారా, ఈరోజు చాలా మంది మత్తులైపోతున్నారు. మత్తులంటే మద్యంతో కాదు, జీవితం లేదు, వస్తున్నాయి, దారిద్రత వస్తుంది, బలహీనైపోతున్నారు, రోగాలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. అసలు దేవుడు మాతో ఉన్నాడా లేదనేటువంటి భయం వస్తుంది. దేవుడు నాకు ఏమి జవాబు ఇవ్వట్లేదేంటి అనేటువంటి భయం వచ్చేస్తుంది. ప్రియులారా గమనించండి, దేవుని హత్తుకుని దేవునితో కలిసి జీవించే జీవితం వేరే ఉంటుంది. దయచేసి గమనించండి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇలాంటి యొక్క ఒడిదుడుకులు వచ్చాయి. ఇక్కడ ఇంత స్పష్టంగా, ఎందుకు నువ్వు దారిద్రతలోకి వచ్చావు, ఎందుకు నువ్వు రోగాలకు వచ్చేసావు, ఎందుకు నువ్వు అప్పులైపోతున్నావు, ఎందుకు నీకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు నువ్వు నిందలు వస్తున్నాయి, ఏం తప్పు చేస్తావని నీ మీదకి గొడవలు అయిపోతున్నాయి, ఏమి పాపం చేస్తావని నీ ప్రార్థన నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఎప్పుడైనా యోచన చేసావా? మత్తులారా అంటున్నారు. ఏంటో దాని అర్థం తెలుసా? దయచేసి ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈ 15 కింద వచనాలు చదివితే, మీరు మద్యముతో మత్తులై ఉండకూడి అన్నాడు. మద్యము తాగితే మత్తు వస్తుంది, కానీ ఈ శ్రమలు వచ్చిన వారికి ఉన్నటువంటి విధానంలో ఆ మత్తు కాదు. దేవునికి నువ్వు దూరం అయిపోయావు, నీ హృదయం దేవుడి దూరం అయిపోయింది, నీవు దేవునితో అనుబంధాలు లేకుండా అయిపోయింది. నువ్వు ఎట్లా అనిపిస్తే నీ ప్రవర్తన అట్లా నువ్వు నడిచేసుకుంటున్నావు. అది నీ జీవితం నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా బ్రతుకుతున్నారు. ఒక మనిషిని గురించి చెప్తున్నాను, అలాగే అక్కడున్న సమాజం అంతటి గురించి కూడా చెప్తున్నాను. దయచేసి గమనించండి. అందువలన ఉపద్రవం మీద ఉపద్రవం, కీడు మీద కీడు, నష్టం మీద నష్టం, కష్టం మీద కష్టం వెంటనే వచ్చేస్తున్నాయి. దేవుడు చూస్తా లేదా? ఆయన చూసే దేవుడు కాదా? చెప్పండి, చూసే దేవుడే కాదా? చూసే దేవుడే. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆయన చూసే దేవుడా?
కాదా? చూచే దేవుడే. హల్లెలూయా. దేవుని మహిమని మన మధ్యకి దిగి రాబోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందువలన ఇన్ని నష్టాలు, ఇన్ని కష్టాలు మనకి కనపడుతున్నాయి. చాలామంది చెప్తూ ఉంటారు, మేము చాలా కష్టాలు పడ్డామని. ఎందుకు పడతారు తెలుసా? అతని మార్గం సరిగ్గా లేకపోతే కష్టాలు పడతారు. అతని జీవితం సరిగ్గా లేకపోతే కష్టాలు పడతాడు. అతడు దేవుని మాట వినకపోతే కష్టాలు పడతాడు. అర్థమైందా? అతని ప్రవక్తను సరిగ్గా లేకపోతే అతను కష్టాలు పడతాడు. అది సేవలైనా, మామూలు జీవితంలో అయినా, ఇంకొక ఫీల్డ్ అయినా, ఇంకో ఫీల్డ్ అయినా. ఒకవేళ కష్టాలని చెప్పకూడదు, వాటిని కష్టాలు కాదు, ఒక అనుభవాలు అవి, ఒక అనుభవాలు అయ్యి ఆ అనుభవాల్లో నుంచి వెళ్ళి అలా 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 మనం గొప్పవాళ్ళం కాబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాలు చేయి పనిచేయటం లేదు, మాట రావటం లేదు, అన్నీ మంచం మీదనే విజయవాడ వచ్చాము. అప్పటి నుండి మార్పు వచ్చింది. కొంచెం మాట వచ్చి కూర్చుంటుంది. ఎవరు? చంద్రకుమారి, చిలకలూరిపేట, పల్నాడు జిల్లా. ఏది మనిషి లేచి నిలబడమాను. మీరు విజయవాడ తీసుకొచ్చారా? ఏ ఊరి మీద అసలు? మాది చిలకలూరిపేట సార్. ఎప్పుడు వచ్చారు విజయవాడ? 3వ తారీఖు తీసుకొచ్చాము. ఈ పోయిన నెలేనా? అంతకుముందు బ్రెయిన్ స్ట్రోక్ ఆవిడకి. బ్రెయిన్ స్ట్రోక్, కాలు చేయి పడిపోయింది. పడిపోయింది సార్. అన్ని మంచంలో నేనే చూసేది. అది మాట రావటం లేదా? లేదు, మాట కాలు రెండు లేవు. మాట పడిపోయిందా? అన్ని మంచం మీద విజయవాడ వచ్చాం నుండి మార్పు వచ్చింది. విజయవాడ వచ్చాక ఏం మార్పు వచ్చింది? మాట కొంచెం చిన్నగా మాట్లాడటం, అన్ని గుర్తుపట్టడం. పెళ్ళి అయింది అమ్మాయికి? భర్త వదిలేశాడు సార్, ఇట్లా వచ్చిందని. పిల్లలు ఉన్నారా? ఒక పాప. ఎందుకు ఏడుస్తున్నాం? ఎందుకు ఏడుస్తున్నాం? మీ ఆయన కావాలా? ఏడగో. చంద్రకళ, చంద్రకుమారియా? అవునండి. ఆగు. ఏం పేరు? పేరు చెప్పు. పేరు చెప్పు. బ్రెయిన్ స్ట్రోక్ ఏం లేదు. బ్రెయిన్ స్ట్రోక్ ఏమి లేదు ఆవిడకి. కాలు చేయి పడిపోయింది, కరెక్టే. మాట రావటం లేదు. మాట ఇస్తాను, నేను మాట రప్పిస్తాను. అన్ని మంచం మీదనే విజయవాడ వచ్చాము. అప్పటి నుండి కొంచెం మాట వచ్చి కూర్చుంటుందా? అంతమంది కూర్చోలేదా? ఒక చప్పట్లు కొట్టండి. కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదండి. చప్పట్లు కొట్టండి. ఆ మాటలకి చప్పట్లు కొట్టాలి. హాస్పిటల్కి వెళ్ళాలి. అది ఫిట్స్ దాని తలకాయ ఏదైనా కానీ వెళ్ళని అవసరం లేదు, వెళ్ళవలసిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో సాక్షి ఉంది. మా దగ్గర ముస్లిమ్స్ అబ్బాయి ఇట్లా పెరాల్సి వచ్చి చేసి ఇంటర్గేటర్ మ్యాన్ ఉంటే, ఆ బాబు మీ పేరాయిలు తీసుకొని ఇచ్చి ఆ నీళ్లు నోట్లో పోసాను. అబ్బాయి ఇంటికి తీసుకొచ్చారు. రేపు 1వ తారీఖు విజయవాడ వస్తారు. చప్పట్లు కొట్టండి. ఈమె మీ కూతురా? మీ కూతురా? నా కూతురు సార్. ఎంతమంది కూతుర్లు? నాకు 3 కూతురు సార్. 3 కూతుర్లు. 3 కూతుర్లో ఒక అమ్మాయి విజయవాడలో ఉంటా సూసైడ్ చేసుకుని చనిపోయింది. 2 అమ్మాయి, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. ఈమె పెద్దదే. చిన్న అమ్మాయి గుంటూరులో ఇచ్చాం. ఓకే. కూతుర్లు. భర్త ఉన్నారా మీకు? లేరు సార్, 15 సంవత్సరాలు. ఇప్పుడు మీరే ఇవన్నీ బాధలు పడుతున్నారా? నేను మళ్ళీ మాట్లాడతా. మీ కూతురిని మంచిగా నడిపించాలంటారా? నడిపించాలి, మాట రావాలి. పిల్లలు ఉన్నారు ఈవిడికి? ఒక పాప ఉంది, పెళ్ళి వెళ్ళిపోయింది. అమ్మాయి పట్టించుకోదు. చంద్రకళ ఇన్ని తిప్పలేనా నీకు? నేను అన్ని గుర్తు చేసి ఏడిపిస్తున్నట్టు ఉన్నప్పుడు భర్త వదిలేసినట్టు ఏడుతుంది, కూతురు వదిలేసిందంటే. మన ఒక మనిషి అయితే కూతురు వదిలేసింది. ఆ కూతురు వదిలితే ఈమె పడిపోయింది, కాళ్ళు పడిపోయింది, మాట పడిపోయింది, నడుము పడిపోయింది. ఆ పక్కింటోళ్ళు అయ్యగారు బాగు చేస్తాడు అని తీసుకొచ్చారు. అయితే దారిలో కూడా చచ్చిపోయే మనిషి వచ్చిన వారమే నడుచుకుంటూ వచ్చేసింది. చప్పట్లు కొట్టండి. అట్లా ఇప్పుడు ఆమె నేను చేయగలుగుతా, కానీ అంటే అయిపోదో. ఆమెకి ఏం చేయాలో నేను చేయాలా. ఇప్పుడు మాట కొంచెం వచ్చింది అన్నావు కదా, మాట పూర్తిగా వస్తుంది. కూర్చుంటుందంటే నడుము ఇన్ని రోజులు పని చేయలేదు, ఓకే నడుము పని చేస్తుంది. బ్రెయిన్ సూపర్గా ఉంది. చప్పట్లు కొట్టండి. నేను పట్టుకోను. తలకలు గడ్డలోని అంటే మీరు భయపడకండి, మనం ఇక్కడి నుంచే క్లోజ్ చేసేస్తాం. చప్పట్లు కొట్టండి. మీరందరూ ఇక్కడికి రావక్కర్లా. అకౌంట్లో కూడా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే, ఆయిల్ వాటర్ ప్రార్థన చేస్తే హాస్పిటల్లో కోమలు ఉన్న వాళ్ళు బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా.
10 సంవత్సరాలు మూలం పడిపోయి ఉన్న వాడి దగ్గర ఇంట్లోకి వెళ్ళి కూర్చుని మాట్లాడుతున్న లోపల వాళ్ళు లేచి అన్నం కూర తెచ్చుకుని అన్నం తినేస్తున్నారు. చప్పట్లు కొట్టండి. పూర్తిగా కాళ్ళు చేతులు పడిన వాళ్ళు కూడా లేచి నడిచి ఇలా నడిచేస్తున్నారు. హల్లెలూయా. చప్పట్లు కొడతా. చంద్రకుమారి, నువ్వేం భయపడకు, నేను ఉన్నాను. మీ అమ్మతో మాట్లాడి డీల్ నేను బాగు చేసి నడిపించి, ఓకేనా? ఓకేనా? అన్నిటికీ ఆయన మీ ఆయన కావాలా? వద్దా? మంచోడు కదా? కూతురు కావాలా? ఎవరు వద్దా? నేను కావాలా? ఓకే, చప్పట్లు కొట్టండి. చాలు, ఇక చాలు. వేస్తే నామానికి వెళ్ళండి. కాళ్ళు అయిన కూడా వస్తాయమ్మా, నేను చెప్తాను, మీతో మాట్లాడతాను. మరి విజయ కుమారి కాకినాడ నుంచి వచ్చారు. పక్షవాతం వచ్చి తగ్గింది, పరిపూర్ణ స్వస్థత. ఎవరు విజయ కుమారి? ఎవరు? యూరిన్లో ప్రాబ్లం ఇవిడికేనా? యూరిన్ లో క్యాన్సర్ గడ్డ వచ్చింది. కానీ అమ్మకి క్యాన్సర్ మాకు తెలుసు, ఇప్పుడు చెప్పారు. దీంట్లో తగ్గిందా? తగ్గింది. అంటే ఇంతకుముందు ఇప్పుడు వచ్చారా? అంతకు ముందు మేమిద్దరమే వచ్చాం సార్. అమ్మ మాత్రం మీ ప్రేయర్ ప్రతిరోజు చూసేది ఫోన్ లో, అదే టీవీలో. తన టీవీలో ప్రేయర్ తప్ప ఇంకా వేరే ఏ ఛానల్ చూడదు. ఓకే, ఇక్కడ నుంచి ఆయిల్ వాటర్ పట్టుకెళ్ళారా? తగ్గిపోయిందా? ఏమా నిజం చెప్పు. నిజమేనా? విన్నారా? యూరిన్ కాడ క్యాన్సర్ తగ్గిపోయిందంట. ఆవిడ ఎవరో నాకు తెలీదు, ఎందుకంటే గుర్తుపడి వీళ్ళిద్దరు వచ్చి గుంటూరు వచ్చారండి. వీళ్ళిద్దరు గుంటూరులో పెట్టారు. కొంచెం ఉంది సార్, అది ఎందుకో నాకు కొంచెం అనిపించింది, అమ్మ ఇది ఒక్కసారి తాగి చూద్దాం, ఎందుకైనా మంచిది అన్నాను అని గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటానే అది తాగిచ్చాను సార్. గిమోలు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ కరెంట్ ఒక్కటిసారి పెట్టింది, వల్వా క్యాన్సర్ వచ్చింది. ఓకే, చప్పట్లు కొట్టాడు. పట్టుకోమ్మా, జాగ్రత్త పట్టుకోండి. హల్లెలూయా. ఈ పొట్టు అంటే మనిషే పొట్టుకుందా, ఇట్లా అయిపోయిందా? అమ్మ అలా పొట్టుగా అయింది. అంతకుముందు పొడుగ్గానే ఉందా? పొడుగే సార్. అదే నాకు డౌట్ వచ్చి అడిగాను. పొట్టు కాదు, ఇలాగ అయిపోయింది. ఇవిడి పొట్టిగా అయిపోయింది. చూడండి, అలా ఎవరు పుట్టినప్పుడే ఉంటారు కదా. కానీ నాకు డౌట్ వచ్చి అడిగాను, అది నిజమే అని చెప్తున్నారు. ఆమె ఆ సైజు కాదు, అదేంటో నాకు తెలుసు. విడుదల కలుగును కాక. ఆమె వెళ్ళిపోండి, మీరు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమెన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభు నువ్వురా పెద్దయినా, నువ్వు మంచి విశ్వాసుడివి. ఆమెన్. ఈ బాబు మీ బాబేనా, మీ అబ్బాయినా? మైక్లో మాట్లాడు. మా కొడుకు పిడుసు బాగుండే ఎడబడతానే వాడిపో బాగా ఇంటికి వచ్చే వారికి మస్తు తిరిగినా తక్కువ లేదు. ఎన్ని రాజ్యాలు తిరిగినా తక్కువ, హాస్పిటల్ తిరిగినా తక్కువ లేదు. ఇక్కడికి వచ్చే వారికి మంచిగా బాగా పార్క్ చేసేవారికి మంచిగా. అప్పుడు మందులు వేసినావా? అప్పుడు టాబ్లెట్లు ఎక్కడ పొద్దున 2 సాయంత్రం 2 కూడా వాడిపోవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వారికి ఇప్పుడు వీళ్ళు ఏం పని చేసుకుంటారు చెప్పు? మీ పని ఏంటి? గాడి పాలు అమ్ముకుంటాం. గాడిద పాలు అమ్ముకుంటారు. ఇంకా చెత్తకాయతలు అంటున్నావుగా, చెత్త ఏరుకుంటారు, గాడిద పాలు అమ్ముకుంటారు. ఇక్కడే ఉంటారు. ఇది ఎక్కడది? మన ఇది కుంట్లూరు కన్నాం సార్. కుంట్లూరా? కుంట్లూరు. ఇప్పుడు ఈ బాబు వయసు ఎంత నాయనా? 17 సంవత్సరాలు ఉంటుంది సార్. ఈ పిల్లోడికి? సార్ 17 ఉంటాయా? 17 ఉంటుంది సార్. 17 నుంచి తిరుగుతున్నా సార్. ఎక్కడ ఏమైనా చదువుకుంటున్నాడు? రెండు తర్వాత చదువుకున్నాడు, పడిపోయాడు. ఫిట్స్ వలన చదువులో కూడా ఫెయిల్ అయిపోయాడు. పట్టుకుంటలేదు సార్. ఇప్పుడు ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని నీకు? అక్కడ నిజామాబాద్లో మా కులపోడు చూసి అక్కడ, ఓ చిన్నయ్య నీకు నువ్వు అక్కడ తిరుగుతావు కదా, నీకు తెలియదు అంటే, నాకు తెలియదు కొడుకు అన్న అంటే, వాడికి ఓ సార్ మంచిగా చెప్తాడు, నీ కొడుకుని చెప్తాడు, నీ భార్యకి కూడా చెప్తాడు అని చెప్పన్నాడు. మీ భార్యకి కూడా ఏమైనా అయిందా? అమ్మ భార్య కూడా బాగా ఎడబడతానే, తలకాయ బాగా బొడుసుడు అయ్యింది, బాగా మన గుద్దుకుడు, బాగా బెడ్. ఆవిడకి ఎట్లా ఉందమ్మా ఇప్పుడు? నిజమే చెప్పు, తగ్గిందా తగ్గలేదా? తగ్గిందయ్యా, చాలా తగ్గింది. నాకు మంటలు ఇవన్నీ, కడుపులో నొప్పుడు, రక్తం బెడ్ అవుడు, మోసంచులు బాగా అవుడు, తలకాయ మొత్తం మన మంటలు పొట్లు ఒడిచి పురుగుల్లాక మొత్తం పై అంతా తిరుగుడు. ఇప్పుడు తక్కువ అయింది నాకు. మంచిగా అంటే ఓవర్ బ్లీడింగ్ అంట, తర్వాత మోక్షంలో ప్రాబ్లం అంట, తలలో అంట,
నిద్ర పట్టదయ్యా, నిద్ర పట్టది. తెల్లందాక పొర్రాలి నా కొడుకు, నేను అమ్మా చెడ్డ కళలు అన్నీ నీకు. నాకు తెల్లందాక నిద్ర పట్టది. మీకు ఎంతమంది పిల్లలు మొత్తం? నాకయ్యా 4 బిడ్డలు, 3 కొడుకులు. ఈడెన్నోడు? చిన్న ఆయన. అందరికంటే అందరికంటే. వీడికి వయసు ఎంత ఉంది మీ ఆయన చెప్తున్నాడు? ఆయనకన్నా చిన్నోళ్ళే పెద్దోళ్ళు 5. మా కొడుకు చిన్నగా అయిపోయింది. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఫిట్స్ వ్యాధి డాక్టర్లు ఏం చెప్పారు? ఫిట్స్ వ్యాధి మీ అబ్బాయి ఫిట్స్ వ్యాధి డాక్టర్లు ఏం చెప్పారు? పిరుసువాదయ్య అక్కడ అప్పుడు బంజరకాలు ఉందంట. ఇక్కడ మేము సిద్దిపట్ల చూపిస్తే ఆ సార్ అన్నాడుగా బంజరకాలకు తీసుకుపో, తలకాయ ఆపరేషన్ చేస్తారు అని చెప్పిండు. డబ్బులు తీసుకొని బంజరకాలకు వస్తే ఆపరేషన్ తీయలేదు. చిన్న వయసున్నాడు, రక్తం లేదు అని చెప్పి పంపించిండు. మళ్ళీ పంపిస్తే దేవుని చిత్తమే అని అట్లనే దేవునికి ప్రార్థన చేసుకుంటా హాస్పిటల్ కానింగులు తీసుకుంటా కరిమార్ల, సిద్దిపట్ల, హైదరాబాద్, హనుమకొండల మొత్తం చూపెట్టినాం. కూడా వాది తక్కువ కావట్లే. వాడికి 17 సంవత్సరాలు ఉంటే నేనైతే నమ్మలేదు, కానీ ఇద్దరు చెప్తున్నారు వీడికంటే చిన్నోళ్ళు ఇంకా అదే వీడితోటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయారని. అందుని బట్టి కూడా చెప్పాలి, వాళ్ళు చదువు లేదు, గాడిద పాలు అమ్ముతారంట. అయితే ఇప్పుడు 3 వారాల క్రితంగా వచ్చారు, ఇది 4వ వారం అనుకుంటా. మీరు ఎందుకు వస్తున్నారు ఇన్నిసార్లు? ఎందుకు మాకు మంచిగా అనిపించింది కాబట్టి వస్తున్నాం సార్. అంటే ప్రార్థనకు రావాలని వస్తున్నారు? ప్రార్థనకు వస్తున్నాం సార్, మాకు మంచిగా అనిపిస్తుంది వస్తున్నాం. పూర్తిగా తగ్గిపోయింది అని బిడ్డకి ఏమన్నా తేడా ఏమన్నా ఉందా? తగ్గిపోయింది సార్. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. చూడండి ఫిట్స్ వ్యాధి నేనైతే చేతితో కూడా ముట్టుకోలేదండి. ముట్టుకోలేదు సార్. ఒరే నీకు మాటలు వస్తాయా? ఇప్పుడు మాట్లాడుతాం సార్. ఆడు అంతకుముందు మాట్లాడేది కదా. ఊకి అటే మోయి ఊకి కూర్చును సార్. ఎవడతానే ఏంటి ఎడబడతానే కూర్చును సార్. ఎక్కడ పడతా సౌండ్ తగ్గించండి బాక్సులో. ఇప్పుడు వీడికి వచ్చిన కంచి మంచిగా మాట్లాడతాడు. వెనక్కుండు. ఏంట్రా నీ పేరేంటి? సమేలు. ఇప్పుడు నీకు మాట్లాడుతున్నావా? ఏం అంతకుముందు మాట్లాడేవాడు కదా, అప్పుడు మాట్లాడేవాడు కదా ఇక్కడికి రాకముందు. మాటలు వస్తాయా రావురా? వస్తాయా? ఇప్పుడు మంచిగా ఉందా? గోళీ మింగుతున్నావా? గోళీలు అక్కడే ఉన్నావు, తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తారు కదా, సూదులు కట్టేస్తారా నీకు? నీకు ఇక్కడికి వచ్చినందుకు మంచిగా అయ్యావా? ఎట్లాగా? ఎక్కడికి వచ్చినందుకు? వచ్చినందుక బాగున్నావా? అప్పుడేమో ఇదమ్మా నీకు ఫిట్సా? తెలుసా నీకు? ఓకే, ఇక్కడ నుంచో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఈ బిడ్డని ముట్టి స్వస్థపరచును గాక. చర్చికి వెళ్తారా మీరు? చర్చికి వెళ్తావా? మంచిగా ప్రభుని నమ్ముకో. ఇక ఏం ప్రాబ్లం లేదమ్మా, ఇక ఇప్పటికీ డిస్టర్బ్ రాదులే. ఒక నిమిషం అట్లా ఉండు. ఆకలి అవుతుంది అసలు నీకు? కాదు కదా. ఆకలి ఒకట కూడా ప్రార్థన చేస్తా. ఆకలి అవుతుంది వీడికి. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.